మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకొని మాటలు తీసుకొని మెద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు చేసిన దేవునికి ప్రభు యేసు నామములో వందనాలు తెలియచేసుకుంటూ, దేవుడు ఏ మాటలు చేతైతే ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నా వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, కీర్తన గ్రంథము 145 అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట, యెహోవా కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. అంటే జీవము కలిగిన యెహోవా అంట ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, అంటే అనారోగ్యంతో కృంగిపోయి ఉన్నావా, వ్యాపారంలో కృంగిపోయి ఉన్నావా, పంట చేతికి లేకుండా కుంగిపోయి ఉన్నావా, కుటుంబ సమస్యలతో నువ్వు కృంగిపోయి ఉన్నావా, అయితే ఈ క్షణమే దేవుడు నేను లేవనెత్తుతానంటున్నాడు దేవుని పిల్లారా. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చేత లేవనెత్తబడేవారుగా మనం అందరం ఉండినట్లు ప్రార్థించేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నేను కుంగిన వారిని నేను లేవనెత్తుతానంటున్నారు. ఎంతమంది మాటలు వింటారో, వారి కుటుంబాలు ఏ పనుల వలన వాళ్ళు కృంగిపోయి ఉన్నారో తండ్రి, అట్టి వారిని మీరు లేవనెత్తి మేలు చేయమని అడుగుతూ తండ్రి, ఇదిగో నేను ఈ మాటలు వింటున్నాను. పిల్లలు ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళుతున్నారయ్యా, చేతి పనుల నిమిత్తం బయటికి వెళుతున్నారయ్యా. అయ్యా ఇదిగో నీ బిడ్డలు నా తండ్రి పొలం పనుల నిమిత్తం పొట్ట చేత పట్టుకొని బయటికి వెళ్తుండగా సాయంత్రం నీ బిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి వచ్చి కుటుంబాలతో కలిసి నేను ఆరాధించే భాగ్యమును గురించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.